హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను పన్నీర్ మెజెస్టిక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. మీరు అచ్చంగా రెస్టారెంట్లో తినే టేస్టే వస్తుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకొని దోశ పిండి కంటే కొంచెం పల్చగా కలుపుకోండి. పిండి ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేడి చేసుకోండి. పన్నీర్ని నేను చూపించిన విధంగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పన్నీర్ పీసెస్ని ఈ బ్యాటర్లోకి డిప్ చేసుకొని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి. పన్నీర్ పీసెస్ని ఎక్కువగా వేయకండి, అలా చేస్తే అతుక్కుపోతాయి. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ని క్రిస్పీగా వేయించుకోండి. ఇలా వేగితే సరిపోతాయి. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ అన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పన్నీర్ మెజెస్టిక్ కోసం సాస్ రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కాస్త జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు కాసిన జీడిపప్పులు వేసుకోండి. జీడిపప్పులు కాస్త రంగు మారుతున్నప్పుడు ఇందులోకి 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయలు కాస్త రంగు మారాక 2 పచ్చిమిరకాయల్ని చీల్చి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వేయించిన ధనియాలు జీలకర్ర పొడి, ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ చిలికిన పెరుగు వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ క్రీమ్ యాడ్ చేసుకోండి. దీనివల్ల మంచి టెక్స్చర్ వస్తుంది. ఈ క్రీమ్ మనకి ఏ సూపర్ మార్కెట్లోనే టెట్రా ప్యాక్లో దొరుకుతుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేయండి. ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 30 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. పన్నీర్ పీసెస్ని మిక్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, లేకపోతే చెదురైపోతాయి. ఇప్పుడు దీంట్లోకి కాస్త తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే, పన్నీర్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి పన్నీర్ మెజెస్టిక్ని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.